బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తిరుమలలో కలకలం రేపిన మాంసాహారం ఘటనలో టీటీడీ చర్యలు తీసుకుంది. ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద కూర్చుని టీటీడీ సిబ్బంది మాంసాహారం తిన్నారు. వారిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి సరసమగా గుర్తించారు. అపచారం ఘటనపై తిరుమల 2 టౌన్ పిఎస్ లో భక్తులు ఫిర్యాదు చేశారు. మాంసాహారం తిన్న వ్యవహారంలో ఇద్దరిని ఉద్యోగం నుంచి టీటీడీ అధికారులు తొలగించారు. తిరుమలలో కలకలం రేపిన మాంసాహారం ఘటనలో టీటీడీ చర్యలు తీసుకుంది. ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, మొత్తానికి చూసుకుంటే అలిపిరి మెట్ల మార్గం వద్ద కూర్చొని మాంసాహారం తిన్న టీటీడీ సిబ్బంది మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకు వాళ్ళు అలా చేశారు? సోని, మొత్తం మీద టీటీడీ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఇక్కడ అలిపిరి సమీపంలో ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులు ఇద్దరు మాంసం ఇక్కడ తిరుపతి నుంచి కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొని వచ్చి క్యారీలు తీసుకొని వచ్చి ఇక్కడ అంటే విధులు నిర్వహిస్తూ కూడా ఇక్కడ కూర్చొని తింటున్న సందర్భంలో కొందరు భక్తులు అంటే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియోలన్నింటినీ కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకు రికార్డ్ చేసి పంపడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా బహిరంగంగా భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతం వద్ద ఈ రకంగా మీ ఉద్యోగులు ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టీటీడీ ఒక్కసారిగా ఈవో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే వాళ్ళపైన పోలీస్ కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా అంటే విధుల నుంచి కూడా తొలగిస్తూ కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం టీటీడీ అఫీషియల్ గా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టీటీడీలో ఇప్పటికే దాదాపుగా పర్మనెంట్ ఉద్యోగులు 5,000 నుంచి 6,000 మంది ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో 20,000 మందికి పైగా కూడా పనిచేస్తున్నారు. ఎంతో పవిత్రంగా ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అలిపిరి నుంచి తిరుమల వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో రకాల సేవలు భక్తులకు అందిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రాంతంలో విధులు నిర్వహించాల్సినటువంటి టీటీడీ ఉద్యోగులు ఈ రకంగా మాంసం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మధ్యాహ్నం పూట ఈ విధంగా బహిరంగంగా తింటున్న నేపథ్యంలో టీటీడీ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో టీటీడీ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఇలాంటి అంటే అపవిత్రమైన కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వాళ్ళపైన ఈ రకంగానే కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్లాలి టీటీడీ అంటూ కూడా వాళ్ళు ప్రశంసిస్తున్నారు. మనం అలిపిరి కాడ ఒకసారి చూస్తే ఇక్కడ నుంచే ప్రతిరోజు కూడా దాదాపుగా 40 నుంచి 50,000 మంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఈ భక్తులకి అందరికీ కూడా తిరుమలకు వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనాన్ని కల్పించే సందర్భంలో ఈ ఉద్యోగులందరూ కూడా చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి. క్యూ లైన్లు కావచ్చు, గదులు కాటేజీలు కావచ్చు, అదేవిధంగానే క్యూ లైన్ల నిర్వహణ వద్ద కావచ్చు, అన్న ప్రసాదాల పంపిణీ వద్ద కావచ్చు, లడ్డూ ప్రసాదాల పంపిణీ వద్ద కావచ్చు, ఎలలేని సేవలు టీటీడీ ఉద్యోగులు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒకరిద్దరు ఉద్యోగుల కారణంగా పవిత్రమైనటువంటి ఈ ప్రాంతంలో మాంసం తీసుకొని వచ్చి వాళ్ళు బహిరంగంగా ఈ భక్తుల మధ్యనే కూర్చొని తింటున్నారు అంటే అది భక్తులే ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి విజిలెన్స్ అధికారులకు ఇచ్చారు అంటే ఎంత ధైర్యంగా ఉంది అనేదే ప్రధానంగా టీటీడీ కూడా దీనిపైన ఈవో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనిపైన భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దనేదే ప్రధానంగా టీటీడీ అధికారులు చెప్తున్నారు. దయచేసి తిరుమల నుంచి కూడా తిరుమల ఆలయం వరకు కూడా తిరుపతి నుంచి అలిపిరి మార్గం నుంచి కూడా తిరుమల వరకు కూడా పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇలాంటి పవిత్రమైన ప్రాంతం వద్ద ఉద్యోగులు కానీ లేదంటే బయట వ్యక్తులు కానీ ఎవరు కూడా మద్యం మాంసం ఎవరు కూడా తీసుకురాబాకండి. అది ఉద్యోగులు, ఎందుకంటే ఇప్పటికే అన్ని మతస్థులకు సంబంధించి పెద్ద ఎత్తున టీటీడీలో పెద్ద ఎత్తున కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు పంపించే కార్యక్రమాలు ఇప్పటికే టీటీడీ చేస్తుంటే ఒకవైపు కాంట్రాక్ట్ పద్ధతిలో పొట్టకూటి కోసమే వాళ్ళు చేరినప్పటికీ కూడా అది చేసినటువంటి తప్పు చాలా నేరం కాబట్టి అందువల్లనే టీటీడీ వాళ్ళిద్దరిని కూడా విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపి.